I bought a new toy. Do you know what Guruji said when you buy a new toy? You have to put udi on the toy and then use it. గురుగారు బుక్ షాప్ ఆర్డర్ చేశారు. లోపలికి తీసుకొని వెళ్దాము. బుక్ షాప్ బాగుంది. బుక్స్ ఫస్ట్ నేను సర్టిఫికెట్. బుక్ షాప్కి ఊది పెట్టావా? లేదు గురుగారు. ఊది పెట్టలేదా? కొత్త వస్తువుకి ఊది పెట్టకుండా ఎలాగా వాడుకుంటావు? సారీ గురుగారు. నేను ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకున్నాను. గురువుగారు ఏ కొత్త వస్తువుకైనా బాబాకి సమర్పించకుండా వాడరు. గురువుగారు గదిలో వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు, ఫోన్ చేసేటప్పుడు, కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు, ఆఖరికి కాఫీ మగ్ తీసుకునేటప్పుడు అయినా బాబాని స్మరించకుండా ఏ పని చెయ్యరు. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నావు కొండయ్య? బాగానే ఉన్నాను గురుగారు. నీకు డబ్బు మీద చాలా వ్యామోహం ఉంది కొండయ్య, అది పోవాలి. నాకేమీ అంత వ్యామోహం లేదు గురుగారు. అలాగే మంచిదే. ఓ నమస్తే సార్. ఎందుకు అంత టెన్షన్? రాత్రి ఎటు నువ్వు వెళ్తున్నావని చెప్పావు కదా. గురుగారు నిద్ర లేస్తే నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. గురుగారు నన్ను పిలుస్తారన్నారు కదా, అలా ఎలా వెళ్ళేది? వెళ్ళకపోతే టికెట్ మనీ వేస్ట్ అయిపోతుంది కదా, ఏం చేయాలి? సరే, బస్ స్టాండ్కి వెళ్ళి ట్రై చేయి. ఎవరైనా ఆ టికెట్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చే, లేకపోతే నువ్వే వెళ్ళు. సరే సార్. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నాను అమ్మగారు. గురుగారిని దర్శనం చేసుకోవటానికి అవకాశం ఉంటుందా అమ్మగారు? అవును, మీరు ఈరోజు బయలుదేరుతున్నారని మిమ్మల్ని పిలుస్తానని చెప్పారు గురువుగారు. సరే అమ్మగారు. ఇంకా 20 minutes ఉంది బస్సు స్టార్ట్ అవటానికి. అమ్మయ్యా, కరెంట్ పోయింది. బాబానే నా మొర విని కరెంట్ పోయేలాగా చేశారు. ఫ్యాన్ ఆగిపోతే గురుగారు లెగుస్తారు కదా. గురుగారు నిద్ర లేచారా అమ్మగారు? అవును, కరెంటు పోగానే లేచారు, కానీ టీ తాగి మళ్ళీ పడుకున్నారు. ఓ అవునా. మీరు ఈ బస్ మీదే ఊరికి వెళ్తున్నారా? నా దగ్గర టికెట్ ఉంది, మీకు కావాలా? ఓకే అండి. వెళ్తానన్నావు కదా, వెళ్ళలేదే. నిన్న ఏం చెప్పావు? నాకు అంత డబ్బు మీద వ్యామోహం లేదు అన్నాను గురుగారు. 300కే ఎంతో టెన్షన్ పడ్డావు చూసావా? నీకు నాకంటే డబ్బు ఎక్కువ అయింది. అవును గురుగారు, బస్ టికెట్ ఎవరు తీసుకోపోతే నేను వెళ్ళిపోయేవాడిని.
క్షమించండి గురువుగారు. పేరు కీర్తన్ సాయ్. నా పేరు సాయిసన్. నా పేరు మాన్సి. నా పేరు శ్రీకర్. నా పేరు బ్రా. మేము శాన్ డియేగో సాయి కిడ్స్.